స్థానికత ఏ రకంగా వర్తిస్తుంది? తెలంగాణలో స్థానికత అనేది ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు ఎక్కడైతే చదువుతారో అది తెలంగాణలో స్థానికతగా వర్తిస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ 7th క్లాస్ అనేది మనకి క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అని చెప్పి ఇచ్చాడు, క్లియర్గా మెన్షన్ చేశాడు. ది క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఈ 7th క్లాస్ అండ్ తెలంగాణ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశాడు. కాబట్టి 1st to 7th ఎక్కడైతే ఏ జోన్లో అయితే చదువుతామో, ఏ మల్టీ జోన్లో చదువుతామో అది మన లోకల్ అనేది అవుతుంది. ఒకవేళ సార్ లేదు సార్ మధ్యలో నేను వేరే చోట చదివాను అంటే ఈ 1st to 7thలో ఎక్కడ ఎక్కువ సంవత్సరాలు చదివితే అది మీ లోకల్ జోన్ అవుతుంది. సో లోకల్ జోన్ సంబంధించి ఫస్ట్, ఎందుకంటే ప్రతి స్టూడెంట్ అడిగింది ఏంటంటే సార్ నేను ఎక్కడ లోకల్ అవుతాను, సార్ నేను 10th క్లాస్ ఇక్కడ చదివాను కానీ 7th క్లాస్ ఏపీలో చదివాను, ఏ రకంగా అవుతుంది? సో 1st క్లాస్ టు 7th క్లాస్ ఎక్కడైతే మీరు ఎక్కువ సంవత్సరాలు చదువుతారో అది మీ లోకల్ అనేది అవుతుంది. ఒకవేళ లెట్స్ సే 7th క్లాస్ అనేది మీరు క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ రాయలేదు, ఎందుకంటే చాలామంది 10th క్లాసే రాస్తారు, అప్పుడు మీరు రెసిడెన్స్ అనేది కన్సిడర్ చేస్తారు. అంటే ఏంటిది? ఎక్కడైతే స్థానిక నివాసం అనేది ఉంటుందో ఆ స్థానిక నివాసం ఉన్న చోట మీ లోకల్ కింద, మీ స్థానికత కింద కన్సిడర్ చేస్తారు. అది మొదటిది.